అమ్మ స్టార్ట్ చేయండి అమ్మా. మన గురువు గారైన పత్రి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, అలాగే మన గురువైన వంశీ కిరణ్ గారికి, మన సుకన్య మేడం గారికి, ఈ యూట్యూబ్ ఛానల్ మేడం గారికి, అందరికీ వింటున్న మన ప్రజలకి అందరికీ ధన్యవాదాలు. నేను స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈ ధ్యానంకి రావడం ఏమిటంటే, ఫస్ట్ మనం తెలుగులో యూట్యూబ్ ఛానల్ చూసుకుంటామంటే మన పత్రిజీ గారి ప్రోగ్రామ్స్ వస్తా ఉండేది. అవి చూసిన తర్వాత ఏదో చాలా మంటారు, మనం చేసి చూస్తాము అని చెప్పేసి అని నేను ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చునేదాన్ని. మళ్ళా సార్ ప్రోగ్రామ్ వింటామంటే 41 రోజులు 41 రోజులు 40 రోజులు చేస్తే ఎవరైనా ఛానల్ కావాల్సిందేను అని చెప్పేసి అని ఒక ప్రోగ్రామ్ లో విన్న తర్వాత 41 రోజులు కూర్చున్నాను. 40 రోజులు కూర్చున్న తర్వాత ఏమి మనకి ఏమనిపించలేదు, ఏది ఛానల్ కావాలన్నారు సార్ అని చెప్పేసి 41వ రోజు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత కరెక్ట్ గా 10 నిమిషాలకే మన సుడిగాలి తిరిగినట్టుగా తిరిగి పైకి అట్నే నేను పైకి వెళ్ళిపోవడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేదు, ధ్యానం లేదు, ఎవరు కలవలేదు, మాస్టర్ ఎవరు లేదు. ఇదేందో మనం గాలికి తేలిపోయినా కానీ సరే భయపడి దేవుడా 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 అంటే మళ్ళీ కిందకి మామూలుగా వచ్చేసినాను. అలా 2 రోజులు జరిగింది. ఆ తర్వాత ధ్యానం చేస్తూ ఉంటే ఇదే విధంగా ప్రోగ్రాంలో మన శాకాహారం గురించి చెప్పినారు పత్రి సార్. శాకాహారంలో ఇంత ఇది ఉందా, మనం మాంసాహారం తినకూడదు, మనకి ఇది అవసరం లేదు, ఒక జీవిని చంపి మనం తినటం మనకి ఇది అవసరం లేదు అని చెప్పేసి 3 సంవత్సరాలు అవుతా ఉంది శాకాహారంలో పెట్టేసినాను. మాంసాహారం తినేది లేదు. అది తెలుసుకున్న తర్వాత తెలియని వాళ్ళైతే తింటే అది ఏమనుకోవచ్చు, అన్ని తెలుసుకున్న తర్వాత మనం మానవుడిగా ఉండి మనం ఒక జీవిని చంపి మనం తినటం అనేది ఎంత చెడ్డ, దాంట్లో ఎంత ఉంది, ఇంత విమర్శగా తెలియపరిచినారు మనకి పత్రి సార్ అని చెప్పేసి ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ అక్కడికి నిలిపేశాను. సరే, అలాగే ఈ ప్రోగ్రాం చూస్తా పడతామంటే ఒకరోజు పత్రి సార్కి ధ్యానంలో చెప్పుకున్నా, సార్ నాకు గురువులు అంటే ఎవరు లేదు, మాస్టర్ అంటే ఎవరు లేదు, కనీసం ఒక ధ్యానం చేసేది కూడా నాకు ఏమీ కనబడలేదు, నాకు తెలియలేదు, ఒక్క మాస్టర్ నన్న ఇవ్వండి సార్, నాకు తెలియజేయండి మీ తరపున అని చెప్పేసి అని ఒకరు చెప్పుకున్న తర్వాత కరెక్ట్ గా 3వ రోజు 2 రోజులైతే వాళ్ళు అటెండ్ అయినారు ఫోన్లో, వాళ్ళ ఫోన్ పోలేదు చేస్తే. వంశీ సార్ మాత్రం ఫోన్ తీశారు. వంశీ సార్ ఫోన్ నెంబర్ చెప్పి ఒక ప్రోగ్రామ్ లో ఆయన ప్రవచనాలు బాగా నచ్చినాయి నాకు. సార్ ఫోన్ నెంబర్ పెట్టుకొని సార్కి ఫోన్ చేస్తే సార్ తీసి ఎవరమ్మా ఎక్కడ నువ్వు అనేసి అంటే నేను మరి శ్రీకాళహస్తి సార్, నేను నాకంటూ లేదు, మాట్లాడలేదు సార్, నాకు ఈ విధంగా మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడిందంటే అని చెప్పేసి సార్తో కనెక్ట్ అయ్యి ఆ తర్వాత సార్ ప్రోగ్రామ్ మాట్లాడతాను. ఆ ఫోన్ నెంబర్లోనే ఒక నెంబర్ వస్తే ఆ నెంబర్ ఫోన్ చేశాను. సాయి తపోవనానికి రండి, ఈ విధంగా అక్కడ 3 రోజులు వర్క్ షాప్ జరుగుతుందని చెప్పారు. మనం ఎలా పోవాలా, ఎక్కడ అడ్రస్ అని చెప్పేసి ఒక ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి నేను ఫోన్ చేస్తే అది సుబ్బు మేడం ఫోన్ నెంబర్. ఆ మేడం ఎవరంటే ఈ మరిగా నువ్వు భయం లేకుండా రావచ్చమ్మా, నేను అడ్రస్ చెప్తాను, నువ్వు నెల్లూరుకి వచ్చి దిగి రా అని చెప్పేసి పిలిపించుకున్నాను. అమ్మవారే నాకు ఎదురైనట్టు అయినారు. ఆమె సుబ్బు మేడం, సుబ్బలక్ష్మి మేడం. ఆమె తరపున పోయి తపోవనం ఆడ స్నానం చేశాను, నదిలో మునిగాము. సార్ జలసంద్ర విగ్రహం కాడ మన వర్షంలో తప్పించారు, ఆయన ప్రవచనాలు అవంతా విన్నాను. చాలా నచ్చింది. కోలాటాలు కానీ అక్కడ కర్మ విపాకం చేపించారు. ఈశ్వరుని పాతాళంలో ఈశ్వరుని విగ్రహం పెట్టున్నారు సార్, అక్కడ కర్మ విపాకం చేపించారు. చాలా బాగా నచ్చింది. అక్కడ కనెక్ట్ అయ్యి మాట్లాడిన తర్వాత ఈ విధంగా మేము హిమాలయాలకు బయలుదేరుతున్నాము, వస్తావని చెప్పేసి అని వాళ్ళు అడగడం జరిగింది. సరే, సార్తో కూడా సార్ కూడా వస్తున్నారు కదా, అందరూ వస్తున్నారు కదా, మనం బయలుదేరుతామని తెలిసి
నేను అందరికి చెప్పినాను రండి అనేసి అని. కొంతమంది కలిసారు, కొంతమంది కలవలేదు. సరే ఏముంది, మనం మన గురువుతో పోతున్నాము, ఆధ్యాత్మిక పనులు వచ్చినాక మనకు భయం ఎందుకు, మన సార్ వాళ్ళు ఉంటారు, వచ్చే మేడం అంట ఎందుకు మనకి ఆత్మ బంధువులు అని చెప్పేసి అని నేను బయలుదేరటం జరిగింది హిమాలయానికి. అలా హిమాలయానికి బయలుదేరిన తర్వాత ఫస్ట్ పోయి ఢిల్లీలో దిగాము. ఢిల్లీలో పోయి దిగిన తర్వాత అక్కడి నుంచి మేము ఢిల్లీ నుంచి అక్షరధామ్కి బయలుదేరాము. 4:30 టైంలో అక్కడ తీసుకెళ్ళారు చూపించేదానికి. అక్కడ పోయి చూసాము. అక్షరధామ్లో పోయి చూసిన తర్వాత ఏమిటంటే ఒక నారాయణుడు చిన్న బాబు రూపంలో అక్కడ ఆయన ఎలా బతికింది, ఆయన ఎలా దైవత్వాన్ని తీసుకుని వచ్చింది, ఎన్ని ఊర్లు తిరిగింది, ఇవన్నీ చూపించారు. ఆ చిన్న బాలుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి రాత్రితో రేతులు లేచి వచ్చేసి వర్షం పడతా ఉంటే ఆయన సాగుకి ఎదురు ఈదినట్టు ఆయన పోయి నదిలో దూకేశారు. ఆ చిన్న బాబు నదిలో దూకేసి ఆ వర్షంలో ఆ నీళ్ళల్లో కూర్చొని పోయి ఒక దగ్గరకు వచ్చి ఇంకా లేదు ఆ బాబు అనేసి అనుకున్నాం మేము. ఆ బాబుకి దైవత్వం ఉండాలి, ఆ నారాయణుడు కాబట్టి ఆయన బతికి బయట వచ్చి ఊరు ఆయన మన దేవుని గురించి, మన జ్ఞానం గురించి ఇలా ఉండాలి, ఇలా బతకాలి, మనకు దైవత్వంతో మనం కలెక్ట్ అవ్వాలంటే ఇలా ఉండాలని చెప్పేసి హిమాలయాలంతా తిరిగి ఎంతో చూసేసి ఆయన ఇస్తాను. దారిలో ఒక ఊరు వస్తే ఆ ఊర్లో ఒక చెట్టు కింద కూర్చుంటారు ఆయన. అక్కడ కూడా అందరూ పిలుస్తారు, బాబు సాయంత్రం అయితే ఇక్కడ పూలు వస్తుంది, ఇది అడవులు కదా, నువ్వు వచ్చి మాకు కూడా, నువ్వు చిన్న బాబు కొన్నావు, నీ దేవుడు ఎక్కడ మాకు తెలియదు అంటే, నేను ఎక్కడ ఉంటే అక్కడే నా ఊరమ్మా, నేనైతే రాను, నాకేం భయం లేదు, మీరు కొనుక్కోండి అని చెప్పేస్తారు. అందరూ కొనుక్కుంటారు. పులి రానే వస్తుంది. వచ్చిన తర్వాత ఆ బాబుకి సలాం చేస్తుంది పులి. ఆయన దాన్ని మజ్జిగతో తల మీద నిమురుతూ ఉంటాడు. అవంతా చూసిన వాళ్ళు మళ్ళా వచ్చి ఆ బాబుకి నమస్కారం చేసి నువ్వు దైవాత్మ సమృద్ధుడివి అని చెప్పేసి అని చెప్పుకుంటారు. మళ్ళా అలా బయలుదేరి ఆ బాబు ఇంకొక దగ్గరకు పోయి ఇంకొక గురికి ఒక కర్ర, ఒక ఇనుము ఇస్తారు ఒక ఆయనకి. దైవత్వాన్ని నమ్మండి అంటున్నారు, దైవత్వం అంటున్నారు, ఎక్కడ ఉన్నారు దైవత్వం, ఎలా నమ్మాలి అనేసి వాళ్ళు అడిగితే ఒక కర్ర, ఒక చక్రం మారిగా ఇనుము ఇచ్చి, ఈ కర్ర తనిగా చక్రం తనిగా నీళ్ళల్లో వాటర్లో వేస్తే చక్రం మునిగిపోతుంది, ఇనుము కాబట్టి కర్ర తేలుతుంది, అలా మీరు ఇది చూడండి అని చెప్పేసి పోతాడు. కొన్ని దైవానుభూతులు చెప్పేసి పోతాడు. పోయి మళ్ళీ అదే మనిషికి మళ్ళా కనబడినప్పుడు వాళ్ళు మీరు చెప్పింది నిజమేను, మేము కొంచెం జ్ఞానం గురించి తెలుసుకుంటున్నాము, దైవం గురించి తెలుసుకున్నాం అంటే అప్పుడు ఆ చక్రంలో కర్ర పెట్టి ఆయన నీళ్ళల్లో వేసి ఆత్మ కనీక కాదు, దేవుడి కనీక కాదు, ఆత్మ అనేది ఈ చక్రము, పరమాత్మ అనేది ఈ కర్ర, రెండు కలిస్తే ఎలా నీళ్ళల్లో మునుక్కుంటూ ఉంటారో అలాగా మనం కూడా అని చెప్పేసి అని వాళ్ళకి చెప్పేసి ఆడ బయలుదేరతారు. ఆ తర్వాత ఆ మూవీ అయిన తర్వాత మాకు ఆడ కోనేరు మారిగా నీళ్లు వాటర్ ఇది పెట్టుకున్నారు, వాటర్ ఫాల్స్ మరి పెట్టుకున్నారు. ఆ వాటర్ లో రకరకాలుగా మనకి డెకరేషన్లుగా రకరకాలుగా చూపించి, అసలు అక్కడ అలాంటి ప్లేస్ నేను ఎక్కడ చూడలేదు. ఆ విధంగా చేయటం అనేది వాటర్ లో, అదే నీ వాటర్ పైకి పోవటము, మూలలకు తిరగటము, ఒక బిల్డింగ్ మీద పడటము, మన మనకేమంటే ఒక పంచభూతాల గురించి ఆ బిల్డింగ్ మీద చూపించటము, ఒక గాలి గురించి, ఒక వర్షం గురించి, ఒక సూర్య భగవాన్ గురించి, నేను గొప్ప అంటే నేను గొప్ప అనేసి వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ గొప్పతనంలో ఎవరెవరి గొప్ప ఎవరికి లేదు, అంతా ఒకే పరమాత్మ అని చెప్పేసి అని వాళ్ళకి చూపించటము, ఆ బిల్డింగ్ మీద వాళ్ళు వర్షం వచ్చినట్టుగా చూపించటము, బిల్డింగ్ కూలిపోయినట్టుగా చూపించటము చాలా బాగా నచ్చింది. కానీ వాళ్ళ చూస్తే మామూలుగా బిల్డింగ్ అనే వాళ్ళు అది డెకరేషన్ చేయటం చాలా బాగా చేసుకున్నారు. అంతా చూసుకొని అక్షయ డ్యామ్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చాము. అదే అక్షయ డ్యామ్ లో మనం మానవులుగా ఫస్ట్ నుంచి ఎలా పుట్టాము, లాస్ట్ వరకు ఎలా ఉన్నాము అనేది చూపించారు. ఫస్ట్
మనం నడిచి ప్రయాణాలు చేసే వాళ్ళమి, బస్సులు లేకుండా మనం బస్సు ప్రయాణాలు లేకుండా చేసేవాళ్ళమి. మళ్ళా ఇప్పుడు అదే మనకి విమానాలతో కూడా వచ్చాయి అనేసి ఆయన చూపించడం ఉన్నది. అక్కడ పడవలు వాటర్లోనే తీసుకుని పోయి ఈ పక్క శిల్పాలు చూపించటం చాలా బాగా నచ్చింది. అక్కడైతే ఒక్కొక్క షో మరిగి చూపించుకుంటా వచ్చారు. మన కంసాలి కాడి నుంచి కుమ్మరి వాళ్ళ కాడి నుంచి మొత్తం మన ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని విధాలు ఉన్నాయో, ఎన్ని రాజులు పరిపాలించారో అన్ని చూపించడం జరిగింది. అక్కడ అక్షయ డామ్ అంటే చూడాల్సిన ప్లేస్ అది. అక్కడికి ఎవరైనా పోయి చూసినా కూడా నేను చెప్పింది సరిపోయింది, మేడం చెప్పింది అని చెప్పేసి అని చెప్పాలి. అలా ఉంటుంది అక్షయ డామ్. ఆ నుంచి తిరిగి వచ్చేసినాక మేము వాళ్ళ మరొక రోజు హైడాఖాన్ బాబా అని చెప్పేసి అని అక్కడికి తీసుకునేవారు. హైడాఖాన్ బాబా దగ్గరికి తీసుకుపోతే అక్కడ వాతావరణం కూడా బాగా నచ్చింది. అక్కడ నదులు ఉండేది, కానీ మన నదుల్లో ఇసుకలు మట్టి ఉంటే అక్కడ నదుల్లో ఏమిటంటే పుట్టి రాళ్లే ఉన్నాయి. చూస్తే ఎంత దూరం మనం చూసినా అంత దూరం తెల్లగా కనిపిస్తా ఉంది నది. అక్కడ ఆయన హైడాఖాన్ బాబా సమాధి ఆడ మనకి చందనం ఉత్సవం జరిగేది అవన్నీ చూపించారు సారు. ధ్యానం చేయించినారు. మనకి ప్రవచనాలు ఎక్కడెక్కడ పోయినా అక్కడక్కడ మనకి వంశీ సార్ ప్రవచనాలు. అలాంటి గురువు కావాలని మనం కోరుకోవాలి. ఏ ఏ ప్లేస్కి పోతే ఆ ప్లేస్ లో అక్కడ ఉండే బాబాల గురించి, అక్కడ ఉండే ఋషుల గురించి, అక్కడ ఉండే వాతావరణం గురించి అంతా చక్కగా తెలియపరిచారు. ఆ నది అవతల 9 గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో కూడా ధ్యానం చేయించారు. అక్కడ బాబా వచ్చి ధ్యానం చేస్తారని చెప్పారు. ఆ 9 గుహల్లో ధ్యానం చేసినాము. చాలా చక్కగా ఆడ వంటలు కానీ, మనకు భూమి వసతులు కానీ 2 రోజులు ఉన్నాము అక్కడ. ఆ కొండల ప్రాంతంలో అంత బాగుంది. ఆ హైడాఖాన్ బాబా కాడనే కొంచెం అడవుల్లో పోదాం, అటాకు చూసుకొని వస్తాం కొండలు అని చెప్పేసి అని ట్రిప్ మారిగా ఆయన తీసుకొని పోయినారు ప్రసాద్ సార్. తీసుకొని పోతే మేము కొంచెం దూరం పోతానే వర్షం వచ్చేసింది. కనీసం ఎండ కాస్తూనే ఉన్నది. ఒక్క సెకండ్ లోనే అట గాలి వచ్చి వర్షం వచ్చేసింది. వర్షంలో బాగా తడిసిపోయినాము. ఒక 5 కిలోమీటర్ దాకా నడిచాం. నడిచి చూసుకుని వచ్చి అక్కడ ఉండే ఇల్లు వాళ్ళ ఎలా బతుకుతున్నారు, గోధుమ పంట పెట్టుకొని ఆ గోధుమలు ఎలా రెడీ చేస్తున్నారు అవన్నీ చూసుకొని అక్కడ కొండలన్నీ చూసుకొని ఆ కొండల్లో ఆడ స్నానం చేసుకొని ఆ వర్షంలోనే తిరిగి మళ్ళా అక్కడికి చేరుకోవటం, రూములు కాడికి చేరుకోవటం జరిగింది. మళ్ళా మరుసటి రోజు ఏమంటే అదే విధంగా వాళ్ళ బస్సు వాళ్ళకి 20 మంది 40 మందికి 20 మంది బస్సు అని చెప్పేసి అనేసి 1వ నెంబర్ బస్సు, 2వ నెంబర్ బస్సు, 3వ నెంబర్ బస్సు అనేసి పెట్టడం జరిగింది. అక్కడి నుంచి మేము తిరిగి మళ్ళా హైడాఖాన్ నుంచి మహా అవతార్ బాబా దగ్గరికి పోవడం జరిగింది. మహా అవతార్ బాబా కాడికి పోయేటప్పుడు ఆడపోయి దిగినాము. అక్కడ కూడా ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను పై వరకు. అయినా మాకు అంత దూరం అనిపించలే. మేము నడిచినాము కాబట్టి ప్రశాంతంగా ఆ కొండల్లో మూలలు దావు నడిచినాము. నడిచేటప్పుడు కరెక్ట్గా ఒక 20 అడుగులు పోయింటాము. వర్షం అంటే వర్షం కాదు, మంచి వర్షంలో బాగా తడిసినాము. ప్రశాంతమైన గాలి వాతావరణం బాగా తడిసిపోయి పైకి ఎక్కిపోయినాము. నడవలేని వాళ్ళు డోలీలో పోయినారు. నడవగలిగిన వాడమే మేము పైకి ఎక్కి కొండకు పోయినాము. పోయి అక్కడ పెద్ద రూమ్ మరిగా మన బాబాది కట్టి ఉన్నారు. మహా అవతార్ బాబాది రూమ్ మరిగా పెద్ద ఫోటో పెట్టేసి కట్టి ఉన్నారు. అక్కడ కూర్చొని ధ్యానం చేసినాము. ఆయన ధ్యానం చేసిన గుహలో పోయినాము. ఆ గుహ చూపిస్తే ఆ గుహలో పోయినాము. పోయి లోపలికి ఎక్కి మనం కూర్చున్నామని చెప్పేసి అని అంతా బండలే, గుహ మాత్రం మొత్తం బండలే. ఆ బండలు అట్లా చేయి తాకినాను, కూర్చున్నామని సపోర్ట్ తీసుకున్నాము. చిన్న వైబ్రేషన్ కాదు, అట్లనే కరెంట్ షాక్ మరిగా నాకు చెయ్యి లాగేసింది. ఏంది ఇది ఇంత కరెంట్ షాక్ కొట్టింది అని చెప్పేసి చెయ్యి ఎత్తేసాను. మళ్ళా చెయ్యి పెట్టి అలా తాకి చూసిన మళ్ళా లేదు. స్టార్టింగ్ లో చెయ్యి పెట్టడంలోనే నాకు వైబ్రేషన్ జరిగింది. మళ్ళా చెయ్యి పెట్టి నేను దమ్ముతో అట తాకి చూస్తే మళ్ళా లేదు. సరే కూర్చొని కొంచెం స్నానం చేసుకొని
సార్ వాళ్ళు భోజనం అయితే అంత దూరం పైకి అక్కడికే తెప్పించేశారు. మేము ఎక్కడ హోటల్ తీసుకున్నా, ఎక్కడ రూమ్ తీసుకున్నా అక్కడికే మాకు భోజనం అంత ఏర్పాటు చేశారు. భోజనం చేసుకుని అక్కడి నుంచి దిగేసి ఆడ కొంచెంసేపు కూర్చొని పెట్టారు సార్. కూర్చొని పెట్టి ఆ కొండల ప్రాంతం అంతా చూపిస్తా, మన ఈ చిలకలు అవి అరిసేది, ఆ శబ్దాలు, గాలి శబ్దాలు అవంతా చూడండి, వినండి అని చెప్పేసి అక్కడ కొంచెంసేపు ఆ వాతావరణంలో, ఆ ప్రకృతిలో బాగా కొంచెంసేపు ఒక అరగంట దాకా ఎంజాయ్ చేసాము. అలా చూసుకొని కొంచెంసేపు కూర్చొని అవంతా ఆడి నుంచి మళ్ళా బయలుదేరినాము. ఆడి నుంచి బయలుదేరిన తర్వాత వైద్యనాథ్ టెంపుల్ అనేసి అని అక్కడ పోయినాం. అక్కడ పోతే ఆ స్వామి స్వామి అమ్మవారు ఇద్దరు ఒక రూపంలోనే ఉన్నారు ఆడ. వాళ్ళకి మెడలో వచ్చి ఒక మాల వేసి ఉన్నారు. ఆ మాలలో చిన్న చిన్న విగ్రహాలుగా 26 విగ్రహాలు ఉన్నాయి. మన వినాయకుడి విగ్రహం కాడి నుంచి స్టార్టింగ్ మొత్తం విగ్రహాలు అందులోనే ఉన్నాయి. ఆ టెంపుల్ చూసాము. చిన్న 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 గోపురాలు మారిగా ఒక 7-8 గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క నుంచి కూర్చొని స్నానం చేసే మారిగా ఆ ప్లేస్ కూడా బాగా నచ్చింది. అక్కడ అమ్మవారి కాడ ఆ పాదాల కాడ తాకి దండం పెట్టుకున్నాము. బాగా మన కూలర్ ఉన్నట్టుగా ఉన్నది, అయస్కాంతం ఉన్నట్టు ఉంది ఆడ మేడ ఆ పాదాల కాడ. బయట చూస్తే మాత్రం కొంచెం వేడిగా తగ్గింది. అంత వేడిగా సార్ ఏం చెప్పారంటే అక్కడ ఎక్కువ వేడిగా ఉంటుంది వాతావరణం, ఇక్కడ బాగానే ఉంది ఇప్పుడు మనం వచ్చిన టైంలో అని చెప్పేసి చెప్పారు. ఆడ ఒక్కొక్క ఒక్కొక్క విగ్రహం ఇది మరి కట్టున్నారు, గాలి గోపురం మారిగా. అక్కడ కూర్చొని పెట్టి ఒక్కొక్కరు ధ్యానం చేసుకుని వచ్చి వాళ్ళందరినీ కూర్చొని పెట్టి సార్ ధ్యానం చేయించారు. ఆయనకి ఎదురుగానే ఒక పెద్ద కోనేరు మారిగా నీళ్లు, ఆ ప్రాంతం నీళ్లు నింపుండారు కొండలు. దాంట్లో ఇవి మనం కూర్చొని తిరిగేదానికి పడవలు మారిగా ఒకటి పెట్టుండారు. మేమైతే తిరగలేదు. పడవలు తిరిగి పెట్టిండారు, నీళ్ళ మీద తిప్పేదానికి బాగుంది. అక్కడ కూడా అమ్మవారు బాగుంటారు. ఆ ప్రదేశం కూడా బాగా నచ్చింది. అక్కడి నుంచి తిరిగి మనము అక్కడి నుంచి తిరిగి మళ్ళా భాగేశ్వర్ కాడికి పోయినాం. భాగేశ్వర్ కాడికి పోయి అక్కడ 4 సాధువులు వాళ్ళు ఉంటారని చెప్పేసి సార్ చెప్పారు. మేము పోవటమే 4 సాధువులనే చూసాము. ఒక 5-6 మంది 4 సాధువులు ఉన్నారు. మాకు ముగ్గురు మాత్రం స్టేజీ మీద కూర్చొని వాళ్ళు పాటలు పెట్టుకొని భజన చేయటం, పాటలు పెట్టడం అంతా జరిగింది. వాళ్ళని చూసాము. వాళ్ళు చూసినాక నదిలో పోయి మనం ఏదో నీళ్ళు చల్లుకోవడం వాళ్ళు చేసుకుని అక్కడ టెంపుల్ అంతా చూసినాము. వాళ్ళ పాటలకి మేము డ్యాన్స్ చేసాము కదా. సార్ ఎవరంటే డ్యాన్స్ చేయమన్నారు. అక్కడ వచ్చిన వాళ్ళంతా మమ్మల్ని చూశారు. ఏ ఊరు వాళ్ళు వీళ్ళు ఈ మరి వచ్చిండారు, ఊరు వచ్చిన వాళ్ళుగా ఉండారని చెప్పేసి అందరూ మమ్మల్ని చూశారు. సరేనని చెప్పేసి అక్కడ విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. అమ్మవారు మళ్ళా ఇంకా తన విగ్రహాలు ఉన్నాయి. చిన్న హిందీలో రాసింటాను. ఒక గుడి మాదిరిగా ఉంది, అవన్నీ చూశాను. 2 బ్రిడ్జీలు అయితే ఆ నదికి ఇరు వైపులా 2 బ్రిడ్జీలు ఉన్నాయి. ఆ బ్రిడ్జీలు ఎవరంటే పెద్ద పెద్ద బ్రిడ్జీలు. ఆ నదులు గడ నది గడ 2 నదులు కలుస్తున్నాయి ఆడ. ఒక నది వచ్చి పరమడగా వస్తూ ఉంది, ఒక నది వచ్చి ఉత్తరంగా వస్తా ఉంది. 2 నదులు ఆడ కలుస్తా ఉన్నాయి. ఆ నదిలో మనకి వీళ్ళు మనం చచ్చిపోయిన వాళ్ళకి దహనం గడి చేస్తా ఉన్నారు. కాష్టం మరిగి పెట్టి కాలస్తా ఉన్నారు. ఇది 2వ కాశీ అనే లెక్కలు చెప్పారు సార్ కదా. నదిలోనే దహనం చేస్తా ఉన్నారు. మన ఈశ్వరుడికి అక్కడ నదిలోనే మన ఈశ్వరుడి మన తల వరకు భాగం వరకు పెద్దదిగా పెట్టి బాగా అలంకరించినది బాగుంది. కలర్స్ లో బాగుంది. ఆడ చూసుకొని అక్కడి నుంచి పాతాళ భువనేశ్వరికి బయలుదేరినాము. పాతాళ భువనేశ్వరికి పోయిన తర్వాత దిగే వాళ్ళు దిగండి, దిగలేని వాళ్ళు పైన ఇవ్వడండి, సంఖ్యల మీద దిగాలనేసి అక్కడ చెప్పినారు. సరేనని చెప్పేసి దిగి చూసినాము. ఫస్ట్ లో ఏం ఇంత ఇదిగా ఉంది దిగాలంటే, ఎందుకన్నా దిగినాము అనేసి అనిపించింది. భయంగా అనిపించింది.
భూమి లోపలికి పాతాళంలోకి దిగిన తర్వాత పాతాళ భువనేశ్వరి అని చెప్పి ఫస్ట్ లోనే ఆయన గైడ్స్ చెప్పినారు, పాతాళ భువనేశ్వరి ఏమి అని చెప్పేసి అని ఇచ్చారు. అంతా మన దేవుడి విగ్రహాలు మొత్తం లోపల పెద్ద గుహ. ఆ గుహలో మనం తల పైకి లేపి చూస్తే ఎంత ఎత్తు లేపితే అంత ఎత్తులో ఉంది గుహ. పైకి రాళ్ళు, కింద ఎవరంటే నేల, నేల బాగా చెమక ఉంది. ఆ రాళ్ళు బండల్లోనే మన విగ్రహాలు మొత్తం అట్టనే అవి చెక్కినట్టు కాదంట, అలాగే పుట్టినాయి ఈ రాళ్లలో, అలాగే పుట్టినాయి అని చెప్పేసి అని చూపించడం జరిగింది. తలపవృక్షం చెట్టు అనేసి చూపించారు. ఆ రాళ్ళలోనే ఒక చెట్టు మాదిరిగా సపరేట్ గా ఉండి పైకి పోయి ఆ బండల్లోకి తగులుతా ఉంది ఆ చెట్టు. అక్కడ శంకు చక్రాలు అవన్నీ ఆ చెట్లో ఉన్నాయి. ఈ తుడుగ్గా పోయి చెట్టు ఆడ పైన తగలటం, ఆడేమరంటే శంకు చక్రాల మాదిరిగా అవన్నీ ఉండటం పైన. అది ఆ చెట్టుని చూపించారు, చూసాము. శివలింగం జటాజూటం చూసాము. జటాజూటం అంటే అది మనం మాటల్లో చెప్పేది కాదు, కానీ ఎలా ఉంది అంటే కరెక్ట్ గా ఒక 5 మీటర్ల వెడల్పు ఉంది, 20 మీటర్లు పొడుగుంది. అంత వెడల్పు అంత పొడుగు. మనం జటాజూటం అంటే మనకు ఎలా మన తలనీలాలు గుంటలు కట్టేసి కిందకి జారుంటాయో ఆ విధంగా జారున్నాయి ఆడ జటాజూటం. తెలుపులో ఆ జటాజూటంలో నుంచి నీళ్లు పడతా ఉన్నాయి, వాటర్. అవి పట్టుకొని మేమందరం గట్టి తాగాము. కింద గుండం ఉన్నది, గుండంలో పడతాయి నీళ్ళని. శివలింగాన్ని చూసి అక్కడ ఆ గుండంలో కూడా శివునికి మేము అభిషేకం మరిగా నీళ్ళు పోసాము. ఇంకొంచెం ముందు పోతే బ్రహ్మ, విష్ణువు, మన శంకరుడు వీళ్ళు ముగ్గురు కలిసింది ఒకే చోట్ల ఉండాలడ. అక్కడ అదే ఆయన చెప్పినాడు గైడు, వీళ్ళు కలిసి ఇది ముగ్గురు ఉండేది తెలిసి ఆడగడ దండం పెట్టుకునేసి ఆడగడ మేము చూసినాము. చూసుకొని కొంచెంసేపు కూర్చొని ఒక పక్కన ధ్యానాన్ని కలిసి కూర్చున్నాము, కానీ అక్కడ కూర్చొని ఇవ్వలేదు. సరే ఆడ నుంచి బయలుదేరి కొంచెం ముందుకు వచ్చినాము. ముందుకు వచ్చినాక మన శివలింగం ఏమిటంటే కరెక్ట్ గా ఒక 1/2 మీటర్ ఉంటుంది, అంత పొడుగులో ఉంది. పైన మన పంచాక్షరి మారిగా పైన ఉంది కొండకి. ఒక ఆ పంచాక్షరికి ఈ శివలింగానికి ఒక 1/2 కిలోమీటర్ ఉంది అందుకునేదానికి. అది అందుకుంటే ఈ శివలింగం పోయి ఆ పంచాక్షరి మారిగా ఈ కొండలో ఉండేది, ఈ రాయిలో ఉండేది అందుకుంటే కలియుగం అనుకుంటాం అనేసి అని అక్కడ గైడ్స్ చెప్పడం జరిగింది. అది చూసాము. అయితే పాతాళ భువనేశ్వరులకి పోయి బయటికి రావడం అంటే మనం ఒక బిడ్డకి జన్మనైతే ఎలా ఇస్తామో అలా ఇచ్చినంత అనుభవం చెందుతున్నాం. ఆడ పోయేటప్పుడు ఆడ తిరిగి చూసిన తర్వాత ఆడ వైబ్రేషన్, ఆడ మనకి శ్వాస కూడా కొంచెం అందకం ఉంటుంది, కానీ వైబ్రేషన్ మనకి బాగా మన ధ్యానంలో కూర్చుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం, అలా డీప్ గా ఉంది ఆడ. అదంతా తిరిగి చూసుకొని మళ్ళీ పైకి బయట వచ్చేటప్పటికి మనం ఒక తల్లి గర్భంలో నుంచి మళ్ళా జన్మనెత్తుకొని బయట వచ్చినట్టుగా మనకి అనుభవం చెందుతుంది ఆడ. అలాంటి పాతాళ భువనేశ్వరి చూపించారు సార్. అక్కడి నుంచి మళ్ళా ఫోన్ చేసుకునేసి సర్కార్ దేవి అంటే సర్కార్ అక్కడికి దేవి టెంపుల్ కట్టించాము. కసర్ దేవి టెంపుల్ అని ఇచ్చారు. కసర్ దేవి టెంపుల్ అంటే ఆ టెంపుల్ కొండంతా ఎలా ఉందిరంటే మనం అదొక జిగ్ 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 అనేసి ఒక మెరుపు, రాళ్ళు మొత్తం మెరుపే. అది మన పక్క వాళ్ళు అయితే దాన్ని ఏదన్నా చేదురు ఏమో కానీ గవర్నమెంట్ అక్కడ చేసేదాన్ని లేదేమో. ఎక్కడ ఆ కొండ ఎక్కేటప్పుడు ఎక్కడ అడుగు పెట్టినా అంత మన షైనింగ్ తో ఉంది రాయి, అంత షైనింగ్ తో చూసినాను నేను. మనం కూడా 2 తెచ్చుకోవటం జరిగింది, చిన్న చిన్నవి 2. సార్ గారు చెప్పారు 2 తీసుకొని పోండి అని చెప్పేసి అని 2 తీసుకోవటం జరిగింది. అక్కడ టెంపుల్ ఉంది, దేవి ఉంది, చూసాము. ఆ టెంపుల్ కాడ ధ్యానం చేయించారు. ధ్యానం చేయించినాక ఆడ పోయి కూర్చొని కొంచెంసేపు ధ్యానం చేసి ఒక కూర్చున్న ఒక 5 నిమిషాలకే నా ఎదురుగా ఒక చిన్న బాలుడు మారిగా, మన బ్రాహ్మణులు ఎట్టయితే మనం పంచికట్టు కడతారో అలా కట్టుకొని ఉన్నాడు అబ్బాయి. మెడలో జంజి ఉంది.
మన మూట కడతాం కదా మనము, గుడ్డలో మూట ఏదైనా కట్టినట్టుగా ఆ మూట ఎత్తుకొని వచ్చి ఆయన ఎక్కడైతే ప్రసాద్ సార్ నిలబడి ఉన్నాడో అక్కడనే అట్నే కనిపించింది నాకు. మనం అది కళ కాదు, కళ అని కూడా చెప్పుకోలేము. మనం నిజంగా నిజంగా చూసినట్టుగా అనిపించింది. ఆ మూట తీసుకుని వచ్చి మేడం అక్కడ ఇవ్వడం జరిగింది ప్రసాద్ సార్కి. ప్రసాద్ సార్ తీసుకున్నారు. మాట్లాడినప్పుడంతా మాస్టర్ అంటారు, మీలో మాట్లాడేవాళ్ళు, నాకైతే అది రాలేదు, ఏమనుకోవద్దండి. మాస్టర్ అది తీసుకొచ్చి ప్రసాద్ సార్కి ఇవ్వడం జరిగింది ఆ మూట. ప్రసాద్ సార్ తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే మళ్ళా వాళ్ళిద్దరూ నాకు కనిపించరా. నెట్టుకుండి ఒక్క సెకండే ఇంతలోనే ఇంత జరిగింది అని చెప్పేసి అని నేను ప్రసాద్ సార్కి అయితే చెప్పడం జరిగింది. ఒక చిన్న బాలుడు ప్రసాద్ సార్కి తీసుకొచ్చి ఒక మూట ఇచ్చాడు. అది ఏమైంది తెలియదు మాకు, ఆయన అయితే తీసుకున్నాడు. ఆ తెల్లవారితోనే నేను బయలుదేరేటప్పుడు ముందు నేను మా పాప బస్సు ఎక్కుతా ఉన్నాము. అది టూర్ బస్ మార్గనే ఉంది. నేను మా పాప బస్సు ఎక్కుతున్నాము. ఎక్కేదానికి పోతే వంశీ సార్ వచ్చారు ఆడికి. వంశీ సార్ ఫస్ట్ ఎక్కుతున్నారు, వెనకాల మేము ఎక్కుతున్నాము. సార్ పోయి కింద కూర్చునేస్తున్నారు. వెనకనే వస్తానే ఉన్నాము, సార్ పోయి కింద కూర్చునేస్తున్నారు. మాకు వెనక సీటు పట్టి పెట్టి ఉండారనేట్టుగా తెలుస్తా ఉంది. మళ్ళీ మమ్మల్ని చూసి సార్ పైన సీటు మీద కూర్చునేదానికి పోతే నేను పోయి సార్ పక్కన కూర్చునేదానికి పోయినా. సార్ ఇక్కడ కూర్చుంటాను సార్ మీ పక్కన నేను అంటే, లేదమ్మా ఇక్కడ నీకు కూర్చునేదానికి ప్లేస్ లేదు, ఇక్కడ మా చుట్టూ కూర్చోవాలా, నీకైతే వెనకాల సీట్ ఉంది అనేసి అన్నారు. వెనకాల సీట్ ఉంది అనేసి చెప్తున్నారు అనేసి వెనకాల చూస్తే అప్పటికే ఆ సీట్కి ఖాళీగా ఉండదని ఎవరెవరు వచ్చేసినట్టుగా అనిపిస్తా ఉంది. ఇక్కడ చూస్తే చింటూ ఉండాడు అంటా ఉన్నాడు. చూస్తే ఆ చింటూ ఎవరంటే బుక్ ఇది ఆ సార్ వాళ్ళ అబ్బాయి బుక్కులు రాసినట్టుగా పట్టినట్టుగా పెన్న బుక్కులు అవన్నీ ఆ సీటు మీద వదిలేసుకున్నాడు, పరీక్ష రాస్తున్నాడు అన్నట్టుగా అనిపించింది. అబ్బాయి పరీక్షలో ఉన్నాడు, నా పక్కన కూర్చోవాలి అబ్బాయి, నీకైతే ఇక్కడ సీట్ లేదమ్మా వెనకాల కూర్చో అనేసి అన్నారు. సరేలే అని చెప్పేసి అని పోయి వెనకాల కూర్చోటం జరిగింది. ఆ విధంగా కల వచ్చింది. సరే అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళా అదే కసరదేవి టెంపుల్ పోయినాము. అక్కడ ఆ అనుభవం జరిగింది. ఆ నుంచి మనం అందరం కలుసుకొని నీలకమల్ బాబా ఆశ్రమానికి రావడం జరిగింది. ఆ నీలకమల్ బాబా ఆశ్రమం కాడికి వచ్చినప్పుడు వాళ్ళు హారతి టైం అయిపోయింది. వాళ్ళు హారతి ఇస్తా ఉన్నారు, జనం ఫుల్గా ఉన్నారు. అక్కడ ఎవరంటే రాధాకృష్ణ విగ్రహాలు పెట్టున్నారు. పోతే మన మాతా విగ్రహం కూడా బాగా ఇదిగా పెట్టున్నారు, పెద్ద విగ్రహం మరిగా చూసినాము. ఆయన నీలకమల్ బాబా ఎవరంటే మన దుప్పటి కప్పుకొని విగ్రహం రూపంలో ఆయన్ని కూర్చొని పెట్టేస్తున్నారు. ఆ విగ్రహాన్ని కూర్చొని పెట్టినట్టుగా కూర్చొని పెట్టున్నారు. అవి చూసుకున్నాము. ఆ నుంచి తిరుక్కొని మళ్ళా బయలుదేరినాము. ఇందులో ఏమంటే నాకు ఈ టూర్లో అనిపించింది ఏమంటే, మహా అవతార్ బాబా కాడికి పోయినప్పుడు ఆ ప్లేస్ చూసినప్పుడు మనము ఇక్కడికి వచ్చినాము అనేసి అని అక్కడ అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఈడ ట్రైన్కి టికెట్ బుక్ చేసిన 3వ రోజు ఏదో ఒక కొండల్లో నేను పోయి అక్కడ ఉన్నాను. అక్కడికి ఒక కుక్క రావడం జరిగింది. కుక్క భోంచేస్తా ఉంది, ఇదేదో కరుస్తుందేమో అనేసి దాని పక్కన నుంచి వస్తా ఉన్నాను. అది నన్ను అరిసినట్టుగా అరుస్తాను, మళ్ళీ వచ్చి నా పక్కన నిలబడింది. నా పక్కన నిలబడితే పో అమ్మ పోయి తిరుగు అని చెప్పేసి అని దాన్ని తల నిమిరినాను. అది వెళ్ళిపోయింది. అది పోయిన కాసేపటికి ఒక పెద్ద పొడుగైన మనిషి డాయర్తోనే ఉండారు, కుక్గా ఉన్నాడు ఆ మనిషి. కానీ ఆయన చెప్పిన భాష అయితే నాకు అర్థం కాల. అక్కడ వాళ్ళని నేను అడిగిన, ఈ భాష ఏం భాష అని కూడా అడిగిన. ఆడ పూణే భాష అనేసి కూడా ఏదో చెప్పినారు. ఆయన మాట్లాడింది 2 వాక్యాలు మాట్లాడారు. ఒక పక్క కట్టి కొనుక్కున్నట్టుగా కొనుక్కుంటాను, ఆ 2 వాక్యాలు మాట్లాడి అట వాళ్ళు నీట్గా వాడినాడు. నాకేమనిపిస్తా ఉందంటే ఆయన ఇక్కడ సమాధి అవుతా ఉన్నాడు అన్నిటిగా, ప్రాణం ఆయనకి ఇక్కడ ఈ ప్లేస్ లో ప్రాణం పోతా ఉంది అన్నిటిగా నాకు అనిపించింది. ఈయన 2 వాక్యాలు మనకేం చెప్పినాడు మనకు అర్థం కాలేదనేసి అని కల్లోనే నేను మర్చిపోతాను నిద్రలేస్తే అని చెప్పేసి ఎక్కడంటే అక్కడ రాస్తా ఉన్నాను, ఎక్కడంటే అక్కడ రాస్తా ఉన్నాను. బుక్కుల్లో రాస్తున్నాను. బుక్లో అయితే తెల్లగా కనిపించలా, బుక్ కనిపించలా, ఒక పుల్లలు ఎత్తుకొని రాస్తా ఉన్నాను, ఒక చెయ్యి మీద రాసుకుంటున్నాను, అలా రాసుకుంటా ఉన్నాను.
అది మళ్ళీ తెల్లారలేసేకాడికి ఆయన చెప్పిన వాక్యాలు అయితే మర్చిపోయినాను. సరేనని చెప్పేసి నా ప్లేస్ పోయినప్పుడు మాత్రం ఆ అనుభవం కలిగింది. మనము ఈ ప్లేసే మనం కల్లో చూసిద్ది. మనమైతే ముందుగానే ఇక్కడ కూర్చున్నాము అని చెప్పేసి నాకు ఆ కళ ద్వారాగా జరిగింది. అయితే మనము ఈ టూరు గురించి చెప్పటం ఏమంటే, మనిషి అన్న తర్వాత జన్మలో ఒక్క సూరైనా అలాంటి టూరు చెయ్యాలి. నాకు అంత సంతోషం కలిగింది, అంత ఆనందం కలిగింది. టూర్లు అంటే మనం ఏదో పోయినాము, గుడులు గోపురం చూసుకున్నాము, దండం పెట్టుకున్నాము, వచ్చేసినాము అన్నిటిగా ఉంటుంది. అది టూర్ కాదు. అది మనకేమంటే ఉత్తరాఖండ అంటే మొత్తం అడవులే, మొత్తం హిమాలయాలే, మొత్తం కొండలే. అటువంటి కొండల చోట్లో తీసుకొని పోయి ఆ ఋషులు మునులు యజ్ఞాలు చేసిన చోట్లో, ఋషులు మునులు ధ్యానం చేసిన చోట్లో అలాంటి ప్లేస్ లో తీసుకొని పోయి మమ్మల్ని ధ్యానం చేయించిన ప్రసాద్ సార్కి, అలాగే మన వంశీ కిరణ్ సార్కి, మన గురువు గారికి, మన సుకన్య మేడం గారికి, మన సుబ్బు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టూర్ జరిపిన ఆయన అంత పక్కాగా జరిపినాడు ప్రసాద్ సార్. మన వంశీ సార్ మనకు అడుగడుగున ఆయన ప్రవచనాలు, ఆయన క్లాసులు వింటా ఉంటే, ఆయన ధ్యానం చేపిస్తా ఉంటే అంత ఆనందంగా ఉంది ఆ కొండల్లో. సుకన్య మేడం ఏ మాత్రం అంత జనానికి ఒక ఇద్దరు మనుషులతోనే మనం ఏగాలంటే బాధపడతాను. సుకన్య మేడం 80 మందికి ఆమె సలహా చెప్తాను, ఆమె రూమ్ గురించి చెప్తాను. ఆమె అంత మనతో అంత ఆనందంగా ఉన్నారు. ఆమె కోపంగా కూడా ఒక్కరో కూడా ఎక్కడ కనిపించలేదు. అలా చేస్తానే మళ్ళా వచ్చి మాకు భోజనాలు పెట్టించే కాడ సుబ్బు మేడం, సుకన్య మేడం భోజనాలు పెట్టించే కాడ కూడా అంత ఆనందంగా మాకు పెట్టించినారు. అయితే భోజనాలు అంటే, రూములు అంటే, ఆ రూములు కానీ భోజనాలు కానీ మనకి ఊరు అంత వసతిగా మనకి ఏర్పాటు చేయరు అనుకుంటా. ఆ టూర్లో ప్రసాద్ సారు, మన వంశీ సార్లు వాళ్ళు మనకంత అద్భుతంగా మనకి ఆ టూర్లో రూములు కానివ్వండి, మనకి భోజనాలు కానీ ఎక్కడ పోయి మనం దిగతాము రూమ్కి, ఆ రూమ్ కాడి దగ్గరనే మనకు హోటల్. ఆ రూమ్ లో వాళ్ళనే కిచెన్ తీసుకునేసి అక్కడనే టేబుల్ మీద భోజనం, రోడ్ల మీద కాకుండా టేబుల్ మీద భోజనం. మధ్యాహ్నం ఒక భోజనం అయితే సాయంత్రం ఒక టిఫిన్ మార్చి 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 మనకి కూరలు కానీ మనకి భోజనాలు కానీ అలా తయారు చేసి అలా పెట్టారంటే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. వంట వాళ్ళకి కానీ, మనకి చేపిచ్చి పెట్టిన మన మాస్టర్కి కానీ, మన ప్రసాద్ సార్ వాళ్ళకి కానీ, మన మేడం వాళ్ళకి కానీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. టూర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని తీసుకొని పోయి 10 రోజులు టూర్లో ఒక్క రోజు అన్నిటిగా అనిపించింది మాకు. అలా ప్రశాంతంగా మాకు తీసిచ్చిన రూములు కూడా అంత హై క్లాస్ రూములు తీసిచ్చారు. రూములోని వేడి నీళ్లు అన్ని వసతులు రూములో మనకి బయటకు ఇబ్బంది పడకుండా అన్ని వసతులు రూములు, మన భోజనాలు, మనకు ఆట పాటలతో మన చూసేసారు. అంత ఎంజాయ్ గా తీసుకొచ్చారు. కానీ వాళ్ళ ఇంట్లో కొంచెం కష్టం కలిగింది. అది ఎవరికైనా అయ్యేదే. దాని గురించి మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనం ఉంటాం, రేపు మనమైనా పోయే వాళ్ళమే. దాని గురించి నేను కొంచెం సార్ చెప్పినప్పుడు కొంచెం కళ్ళలో నీళ్ళు తిరిగినాయి, నీళ్ళు అనేసి గమనించింది. కాకపోతే అనుభవాలు మాత్రం మన టూర్కి అనుభవాలంటే అలాంటి టూర్ పోవాలి. ఎవరైనా సరే అలాంటి ప్లేస్ చూడాలి. జన్మలో మనం ఒక్క సూరైనా అలాంటి టూర్ పోయి రావాలని చెప్పేసి నేను ఎవరికైనా కూడా చెప్పేది అది. మనకి ఎక్కడైనా పోతాము, ఎక్కడైనా ఉంటాము, గుళ్ళు గోపురాలు అనేసి అని మనం మామూలుగా నార్మల్ తిరుగుతాము. ఆ ప్లేస్ మునులు తిరిగిన ప్లేస్, అలాంటి ప్లేస్ పోవటం నాకు బాగా నచ్చింది. అమ్మ, మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని చాలా బాగా చెప్పారు. ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. ఇప్పుడు మనము ఈ ఏవైతే టూర్లో వెళ్ళినవన్నీ హిందూ దేవాలయాలు కదా. ఆ, మీరు ఆ దేవాలయాలను సందర్శించినప్పుడు మీకు ఆ, ఆ, కలిగిన అనుభూతి, ఆర్ అదర్వైజ్ మీరు అంతకు ముందు కూడా ఇట్లా హిందూ దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారా?
అది అందరికీ మీరు చెప్తే ఏంటంటే అందరికీ అవేర్‌నెస్ వస్తుంది. కొత్త వాళ్ళు ఇలాంటి టూర్‌కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ మాటల్లో చెప్పండి. అది టూర్ అంటే మేడం గుళ్ళు గోపురాలు ఉంటాయి కదా, అలాంటి ప్రదేశాలకి వీళ్ళు పోవచ్చా వాళ్ళు పోవచ్చా అనేసి అనేది సందేహం అయ్యంత ఏం లేదు మేడం. కాకపోతే మనము భగవంతుడు ఒక్కడే అని నమ్మే వాళ్ళు ఎవరైనా పోవచ్చు. భగవంతుడు 10 మంది లేరు. ఒక ఆ కులానికి క్రైస్తవులకి ఒక భగవంతుడు లేదు, ముస్లింకి ఒక భగవంతుడు లేదు, హిందువులకి ఒక భగవంతుడు లేదు. అల్లా ఏక్ హై, పరమాత్ముడు ఒక్కడు. ఇలా అనుకున్న వాళ్ళకి, భూతద్దంలో చూసే వాళ్ళకి వాళ్ళు సపరేట్ మనం సపరేట్ అని కొట్లాడుకునే ఈ కుల మత భేదాలు వాళ్ళకి అవంతా పోకూడదనేసి అనిపిస్తుంది మేడం. కాకపోతే మనం మన దృష్టితో, మనం మానవ దృష్టితో చూస్తే వాళ్ళు విగ్రహ రూపంలో వాళ్ళు ఇలా అయినారు, వాళ్ళు ఇలా నడిచారు, వాళ్ళు దేవుని మన దేవుడికి అనుసంధానం ఇలా అయ్యారు అని చెప్పేసి అని చెప్తూ ఉంటే ఇంకా చూసుకుంటా వచ్చామే గాని ఎక్కడైతే టెంకాయలు కొట్టడం, ఎక్కడైతే పూజా పునస్కారాలు చేయటం అయ్యంతా ఏమి లేదు. చూసుకుంటా వచ్చాం. ఇప్పుడు ఏ కులంలోనైనా ఎవరికైనా ఒక భగవంతుడు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆ భగవంతుడి గురించి చెప్తూ ఉంటారు. అదో ఇలా ఈ భగవంతుడు ఇలా ఈయన ఈయన వీళ్ళ అడుగు జాడలు మనం నడవాలి, వీళ్ళ అడుగు జాడలు మనం నడవాలని చెప్తారు. ఎవరు చెప్పినా ఎక్కడ చేరినా మొత్తానికి వచ్చేది ఒకే భగవంతుడి దగ్గరికి. అలా అనుకునేసి నేను చూస్తూ పోయినాను. ఎవరైనా అనుకోవాల్సింది అదే. ఇప్పుడు టూర్ అంటే మనం మన శ్వాస మీద ధ్యాస పెడతాము, మన బాడీని మనం శూన్యం చేస్తాము. మనం శూన్యం చేసి మనం శ్వాస మీద ధ్యాస పెట్టినంత మాత్రంలో తెలుగు దేవుళ్ళలో మనం కలిసిపోయేది లేదు, ఆ ఈ దేవుళ్ళు వచ్చి కలిసేది లేదు. అన్ని దేవుళ్ళు ఒక్కటే. కాకపోతే మనం చేస్తున్నది ఏంటి ఇక్కడ, మన బాడీని మనం శూన్యం చేసి మనం దైవత్వంలో కలిసేదానికి మనం ఇలా చేస్తున్నాం. ఆనాపాన సతి అనేది మనకి మన పత్రి సార్ చెప్పినట్టుగా శ్వాస మీద ధ్యాస. ఇది ఎవరైనా చేయొచ్చు, దాంట్లో ఎలాంటి తప్పులు లేదు. అది నా చాలా చక్కగా మీకు చెప్పారమ్మా. చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చెప్తే ఏంటిదంటే చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటది. చాలా బావుంది. ఇంకొక క్వెషను. ఇప్పుడు అంటే ముస్లిమ్స్‌లో నాన్ వెజ్ అనేది కామన్ గదా! మీరు ఇప్పుడు వెజిటేరియన్‌గా మారిపోయినప్పుడు ఇంట్లో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టూర్‌కి వెళ్తాను అని చెప్పినప్పుడు ఏమైనా ఇబ్బంది ఎ ఎ ఎ ఫేస్ చేసారా? ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించారు? ఇంట్లో వాళ్ళంటే మేడం, నేను నాన్ వెజ్ మానేసినప్పుడు అలా ఉండకూడదు, నాన్ వెజ్ తినాలి, శక్తి ఉంటుంది, దాని వల్లనే శక్తి వస్తుంది, నాన్ వెజ్ వల్ల అనేసి మా మా హస్బెండ్ చెప్పారు. మా పాప మా అబ్బాయి వాళ్ళు కూడా చెప్పారు. కానీ నాకు నచ్చలేదు, దాన్ని విమర్శిస్తే ఇలా ఉంది అనేసి చెప్తే, అది నీ ఇష్టం, నువ్వు తింటే తినచ్చు, తినకపోతే పోవచ్చు, నీ ఇష్టం అది అనేసి అని వాళ్ళు ప్రెజర్ చేయలేదు. వాళ్ళకైతే చేసి పెడతాము, నేనైతే తినేది లేదు. వాళ్ళు నాకు నాన్ వెజ్ గురించి వాళ్ళు ప్రెజర్ చేయలేదు. ఇంకా ధ్యానం అంటారా, దీంట్లో మా అల్లుడు మెడిటేషన్ చేసి గాలిలోనే లేచి సగం వరకు లేచి కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాడు. ఒక కంపెనీలో డ్యూటీ చేస్తా ఉంది. ఆయనకి మెడిటేషన్ గురించి తెలుసు కాబట్టి ఆయనైతే మా అల్లుడైతే ఏమి చెప్పలేదు దాని గురించి. ఇక్కడ నేనే గురువుని, నేను ఉన్నాను కదా ఇంట్లో, నా దగ్గర ధ్యానం చేసుకోవచ్చు కదా మీ మమ్మీ, అక్కడికి ఇక్కడికి పోతా ఉండాలని చెప్పేసి కదా నవ్వారు ఆయన. అలా చెప్పారు. మా పాప ఎవరంటే, మా పాప కూడా ఏదో ఒక గంట సేపు మన మొహమ్మద్ సల్లల్లాహు సల్లం గారు కూడా కొండల్లో పోయి, హీరా కొండ అంటే అక్కడ పోయి ఆయన కూడా జికిర్ చేసుకున్నారంట. ఒక నెల పాటు జికిర్ చేస్తే ఆయనకి దేవదూతలు కనిపించటము, వాళ్ళు వచ్చి ఇలా జనం ఇలా కొట్టుముట్లాడుతా ఉన్నారు, వాళ్ళు మంచి చెడు లేకుండా తయారవుతున్నారు, నువ్వు జనాన్ని మంచిగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి అని ఆయనకి దేవదూతలు వచ్చి చెప్పడం జరిగింది. ఆయన ఏమనంటే, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే మనము మంచిగా ఉండాలి, మానవత్వంగా మెదలాలి అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. అది కూడా చెప్పారు. అందువల్ల మా పాప కూడా ఏదో ఇంట్లో చేసుకుంటుంది, బయట రాదు. నేను అయితే ఇలా బయట మన ఏ ఏ దేవుడైనా ఒక్కటే అని చెప్పేసి అని మన మనం కూడా దీంట్లో గుళ్ళు గోపురాలకు ఏది తిరిగేది అంతా ఏం లేదు. ఏదో పోయినామంటే కదా, ఎక్కడ ఇప్పుడు జెండా చెట్టు ఉంటుంది, ఎక్కడ దర్గా ఉంటుంది,
దర్గా ఉంటుందని చెప్పేసి అని హిందువులు ఇల్లులు కట్టుకోకుండా దూరంగా వెళ్ళిపోలేదు. అదే గుడి ఉండాది అని చెప్పేసి అని ముస్లింలు ఇల్లులు కట్టుకోకుండా దూరంగా వెళ్ళలేదు. మా స్థలం ఏడుంది, మేము ఇది గుడి పక్కనే మా ఇల్లు అని చెప్పేసి అని ఆడ కాపురం చేస్తా ఉన్నారు. ఇల్లు ఉండారు. అలాగనేసి అంటరానితనం మరిగా పోవాల్సిన అవసరమే లేదు. మన అంటరానితనం అంటే మన సోలుకే గాని మన ఆత్మకి అంటరానితనం లేదు. అందరూ ఒక్కటే, అందరినీ కోసిన రక్తమే వస్తుంది. మానవత్వం అనేది అందరికీ ఒకటేగా ఉంటుంది. మనుషులంతా ఒక్కటే, భగవంతుడు ఒక్కడే. అద్భుతం అద్భుతం, చాలా బాగా చెప్పారమ్మా. చాలా బాగా చెప్పారు. మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.